పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోతే అపశకునంగా భావించి కుంగిపోయేవాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే, ఇవన్నీ కూడా ప్రాంతీయమైన వ్యక్తిగతమైన విశ్వాసాలే తప్ప వీటికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి శాస్త్ర గ్రంథాలలో వివరణలు కనపడవు. ఎందుకంటే పూజా విధానాలలో వాటిల్లో కొబ్బరికాయ కొట్టడం గురించినటువంటి ప్రసక్తి పెద్దగా కనపడదు. మనమేదో దాక్షిణాత్యులం అంటే ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి కనుక కొబ్బరికాయని పూర్ణఫలంగా భావించి తనని తాను భగవంతుడికి సమర్పించుకోవటంగా భావించి భగవంతుడికి ఇచ్చుకోవటం ఉంటుంది. అటువంటి సమయంలో కొన్ని ప్రాంతాల వారికి కొబ్బరికాయ కుళ్ళిపోతే అయ్యో అశుభం అనుకునేటటువంటి నమ్మకం ఉంటే, మరికొన్ని ప్రాంతాల వారికి అంటే భాగ్యనగరం పరిసరాలు ఉండేటటువంటి వీళ్ళందరికీ కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతే శుభంగా భావిస్తారు. ఏదన్నా పని మీద పెడుతూ ఈ పని శుభంగా జరగాలి అని దేవుడికి నమస్కారం చేసి కొబ్బరికాయ కొడితే అది కుళ్ళిపోయిందనుకోండి, తప్పనిసరిగా పని అవుతుందనే నమ్మకం ఉంది. నిజానికి ఇది ఎక్కడా కూడా ఏం లేదు. కొబ్బరికాయ మనం సమర్పిస్తున్నాము, దాని లోపలికి వెళ్ళి చూడలేదు కదా. ఇది ఎటువంటి తేడా చూపించదు, ప్రాంతీయమైనటువంటి విశ్వాసమే తప్ప శాస్త్రీయం కాదు. దీనికి